అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అటు అలంపూర్ కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వంటి దేవాలయాలు కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా 4వ రోజు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ఏదైతే పాలమూరు చరిత్రలోనే కూడా ఏదైతే కన్యకా పరమేశ్వర దేవాలయం కూడా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో కూడా దర్శనమిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దేవాలయంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 6,66,666,666 కూడా ఇక్కడ అమ్మవారికి అలంకరించారు చెప్పుకోవచ్చు. ఆరవైశ్య సంఘం సంబంధించిన వారు ముఖ్యంగా దినదినంగా అయితే కన్యకా పరమేశ్వరి దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవి శరణార్థి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. దాదాపు 1000 మంది కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు ఇక్కడ అమ్మవారికి. మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. ఏదైతే అమ్మవారికి అలంకరించినటువంటి నోట్లు కూడా ఏవైతే ఉన్నాయో 20 రూపాయల నుంచి 500, అలాగే 10 రూపాయల నుంచి కూడా 200 కూడా అలంకరించారు చెప్పుకోవచ్చు. పాలమూరు చరిత్రలో చూసుకున్నట్టయితే అమ్మవారికి ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా మహాలక్ష్మి అవతారంలో ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అవతారం చూడడానికి చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా దర్శించుకోవడానికి కూడా భక్తులు పాల్గొంటారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంతమంది ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన ఆరవయసులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. జిల్లా అధ్యక్షులు గుండా వెంకటేశ్వర ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అన్నగారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? జై వాసవి. దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. మన 3వ తారీఖు నుంచి ప్రారంభమైనది. ఈరోజు నిన్న అన్నపూర్ణాదేవి అలా రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చినది. ఈరోజు లక్ష్మీదేవి రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తున్నది. లక్ష్మీదేవి రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తున్న సందర్భంగా ఈరోజు అలంకరణ నిమిత్తము తమిళనాడుకి వెళ్ళి పిలిపించడం జరిగినది. దానికి గాను 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి బ్రహ్మాండంగా మేము అలంకరించుకోవడం జరిగినది. లాస్ట్ ఇయర్ 5 కోట్లు చేసడం జరిగింది. దినదినాభివృద్ధి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుకుంటూ పెంచుకుంటూ పోవడం జరుగుతున్నది. ఇది మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మా మహబూబ్నగర్ పట్టణంలో బ్రాహ్మణవాడి అందు జరుపుకోవడం జరిగినది. చాలా ఆనందంగా ఉడుకున్నది మాకు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకంగా మహబూబ్నగర్ నిలవడం చాలా గర్వంగా కూడా ఉన్నది మాకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం చేసినా దినదిన అభివృద్ధి చెందుకుంటూ ప్రజలు కూడా, భక్తులు కూడా రోజు కూడా రద్దీ పెరగడం జరుగుతున్నది. నిన్న 2,000, 3,000, ఈరోజు మేము 20,000 మంది వస్తారని చెప్పి అంచనాలో ఉన్నాం. దానికి సరిపడా పరికరాలు కానీ అన్నదానం కానీ దేనికి అన్నిటికీ సరిపడేటట్లు కూడా చర్యలు తీసుకోవడం మా కమిటీ సభ్యులు కానీ, మేము కానీ, మా సెక్రటరీ కానీ, కోశాధికారి కానీ, ఇవన్నీ కార్యక్రమాలుగా మా గొంద్యాల రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రతి రోజుకు కొత్త విధం. ఈరోజు ఉన్నదంటే రేపు ఇంకొకటి భక్తులు ఆకర్షించుకునే విధంగా అమ్మవారు కూడా వాళ్ళ భక్తుల కోరికలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి వచ్చిన కోరికలు నెరవేర్చే ఇక్కడ కూడా చాలామంది కూడా మాకు అమ్మవారి కోరికలు నెరవేరిన తర్వాత 101 ప్రదక్షిణ బాలాజీ మన చిలుకూరి బాలాజీ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మా దగ్గర రోజు ఉదయం 5 గంటలకు వచ్చి చూస్తే 101 ప్రదక్షిణ చేయడం జరుగుతుంటుంది. ఎందుకని అడిగా, అమ్మ మేము కోరిన కోరిక నెరవేరింది కాబట్టి మేము ప్రదక్షిణ చేయడం జరుగుతున్నదని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా వాసవి మాత అందరూ ఈ కోరికలు నెరవేరుస్తుంది. హిందూ బంధు మిత్రులు అందరి ప్రతి ఒక్కరి ఓన్లీ ఆర్యవశులనే కాకుండా ప్రతి ఒక్కరి కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ప్రతి ఒక్కరిని సాధారణంగా వచ్చిన వాళ్ళని కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్నప్రసాదం కానీ ఏదెక్కడ కూడా పూజలు కూడా వేరే వాళ్ళు వచ్చినా కూడా మేము వాళ్ళకి అవకాశం కూడా కల్పించడం జరుగుతున్నది. ఎందుకంటే ఆర్యవైశ్యులనే ముద్ర లేకుండా ఇది హిందూ బంధు మిత్రులు అందరికీ కావాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఈ భాగంలో పంచుకొని ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి దగ్గర పూజించబడిన లక్ష్మీ కాయిన్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా రాత్రి 11 గంటల వరకు దేవాలయం ఓపెనింగే ఉంటుంది. కాబట్టి వచ్చిన భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యి ప్రతి ఒక్కరూ వారు ఉన్న కోరికలు అమ్మవారికి వెల్లడించుకుంటే అమ్మవారిని నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాలని కోరడం జరుగుతున్నది. జై వాసవి. మీరు చెప్పండి, ఈరోజు మహాలక్ష్మి అవతారం అమ్మవారి దర్శనం అయిపోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? దాదాపు 5,000 మందికి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశామండి. సాయంత్రం కూడా మేమైతే 20,000 మంది అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా సరే ఉదయం 9:30 గంటలకి వెళ్ళి రాత్రి 11 గంటల వరకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ప్రసాదం రూపాయి కాయను అంటే లక్ష్మీ ప్రసాదంలోకి వేయాలని అనుకుంటున్నాం. సాయంత్రం అదే అన్నదానంకి అయితే ఒక 5,000 మందికి అయితే ఏర్పాటు చేసుకుని ఎంతమంది అయినా రాని 5,000 అనే సంఖ్య లేదు.
హిందూ బంధువులు అందరూ ఒక వయసులోనే కాదు అందరికీ ఈడ సమానంగానే ఉంటుంది. అలా దాని ఏం ప్రాబ్లం లేదు. మా దగ్గరికి రోజు కూడా అంతే, ఒక హిందూ మన వాళ్ళే మా వాళ్ళనే కాదు అందరు చాలామంది వస్తారు. అందుకు అంటే అమ్మవారి అట్లా ఉంది ఇక్కడ కాబట్టి, ఆ పవర్ ఉంది కాబట్టి అట్లా వస్తున్నారు అని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారి అవతరించడానికి ఏదైతే నోట్లతోటి కూడా అలంకరించారు, ఎంత టైం పట్టింది, ఎంతమంది కష్టపడ్డారు? జయవాసవి, నా పేరు మిర్యాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిని ఇక్కడ టెంపుల్లో. వాసవి కనక పరమేశ్వరి టెంపుల్ ఇది బ్రహ్మనోడ్లు ఉంటుంది. ఈ నోట్లు తయారు చేయడానికి తమిళనాడు నుంచి దాదాపు 10 మంది ప్రతిరోజు ఒక 10 డేస్ చాలా కష్టపడి చేసిన తర్వాత దాన్ని 10 రోజుల నుంచి కట్టిన తర్వాత దాన్ని డెకరేషన్ చేయడానికి కూడా ఒక రోజు పట్టింది. మొత్తం నిన్న నుంచి ఇక్కడ టెంపుల్లో డెకరేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ డెకరేషన్ చేసాక 10 మంది తమిళనాడుకి వెళ్ళి సపరేట్ డెకరేషన్ వాళ్ళని తీసుకొచ్చాము. అలాగే చివరి రోజు ఆదివారం మనకు ఊరేగింపు ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మహారాష్ట్రకి వెళ్ళి కళాకారులు పొందించి ఒక 50 మంది కళాకారులు మరియు ఒక దశావతారం అంటే 10 విగ్రహాలను ఊరేగింపు చేస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు లైవ్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడంగా వాళ్ళు వస్తే అందరూ చూసుకోవచ్చు. ఈరోజు కూడా మనము దాదాపు మధ్యాహ్నం ఒక 5,000 మంది వరకు కూడా భోజనాలు సరిపోయేటట్లు చేస్తున్నాం. రాత్రి కాయిన్స్ కూడా ఇస్తాం. వచ్చిన భక్తులందరికీ 11 గంటల వరకు రూపాయి కాయిన్స్ ఇచ్చేస్తాం. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే పాలమూరు ఏదైతే నడిబొడ్డున ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయం కూడా దినదినం అభివృద్ధి చెందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవి శరణోత్సవ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు మహాలక్ష్మి అవతరణ సందర్భంగా ఏదైతే అమ్మవారికి నోట్ల రూపంగా కూడా ఇక్కడ అలంకరించారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయం ప్రధాన అర్చకులు రావేంద్ర శర్మ ఉన్నారు. మిగతా విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, ఈరోజు అమ్మవారు ఎలాంటి దర్శనం అయిపోతుంది? ఈ మహాలక్ష్మి దర్శనం ద్వారా ఏ విధంగా భక్తులకు పుణ్యం లభిస్తుంది? శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆరాధించడం, అలంకరించుకోవడం జరిగింది. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. చుట్టూ అంతా కూడా లక్ష్మీ స్వరూపమైనటువంటి కరెన్సీని పెట్టి మనం ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రధానంగా మహాలక్ష్మి లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీప్రదము అంటే డబ్బు అనే కాదు, అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాలు మనం చెప్పుకుంటాం. అష్టలక్ష్ములు అని చెప్పుకుంటాం. ధైర్యలక్ష్మి, స్థైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక రకాలైనటువంటి లక్ష్ములను ఏవైతే చెప్పుకుంటామో అవన్నింటినీ కూడా ప్రసాదించేది మహాలక్ష్మి. వీటన్నిటికీ కూడా మహాలక్ష్మి ప్రధాన కేంద్రంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు మంచి ఐశ్వర్యంతో పాటు వాళ్ళ ఇళ్లలో స్థిరలక్ష్మి ఎప్పటికీ నివాసంగా ఉంటుంది. స్థిరలక్ష్మి అంటే ఎప్పుడు ఇంట్లో డబ్బులు ఉండాలి. డబ్బులు అటు ఇటు తిరగడం కాదు, అత్యవసరం పడితే కూడా డబ్బు ఉండే అవకాశం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి స్థిరలక్ష్మి ఎప్పటికీ ఇంట్లో ఉండేటువంటి స్థితిని కలిగించడానికి ఈ రోజున మేము మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పూజను అంటే కాయిన్స్ పెట్టి మహాలక్ష్మి పూజను చేస్తాం. ఆ పూజ చేసినటువంటి ఆ కాయిన్స్ను భక్తులందరికీ కూడా ప్రసాదంగా వాళ్ళ ఇళ్లలో చక్కగా స్థిరలక్ష్మి ఉండాలి, వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలి, వాళ్ళందరూ కూడా ధనధాన్యవంతులు కావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మేము పూజ చేసి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆ లక్ష్మీ ప్రసాదంగా కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మొత్తం మీద కూడా అయితే కన్యకా పరమేశ్వర దేవాలయం ఈరోజు అమ్మవారి మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇవ్వబోతుంది. దాదాపు వేలాది మంది కూడా ఇక్కడ దర్శించుకోవటం. ముఖ్యంగా ఇక్కడ 6 వయసులో కూడా అయితే అమ్మవారు దర్శించిన వారికి ఒక కైన్స్ రూపంగా అయితే ఈరోజు లక్ష్మీ అవతారం సందర్భంగా కైన్స్ ఇస్తే వాళ్ళకు లాభం కలిగే విధంగా, పుణ్యం కలిగే విధంగా చూసుకునడానికి 6 వయసులు ఏర్పాటు చేశారని చెప్పి అయ్యగారు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆ టీం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.